వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని వైసీపీ నాయకుడు సజ్జల అన్నారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కనుమరుగవడం ఖాయమన్నారు. పవన్ ఎందుకు రాజకీయాలకు వచ్చారో ఆయనకే తెలియదన్నారు. సీఎం జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు కూటమిగా వస్తున్నారని, అయినా వైసీపీ గెలుపు గ్యారంటీ అంటున్నారు సజ్జల. అసలు ఒక అజెండానే లేకుండా ఉన్న కేవలం అధికారంలోకి రావడం కోసమే పొత్తుల కోసం వెంపర్లాడి నానాజాతి సమితిలాగా తయారైన చంద్రబాబు కూటమి ఒకవైపు, పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచిని అజెండాగా తీసుకుని దీని మీద మీ బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే, ఆయన వెనక ఈ సైన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం. మరో పక్క ఇది స్ట్రైట్ ఫైట్. చంద్రబాబు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, 14-19 మధ్య ఉన్న ఆ చీకటి అరాచక పాలన కావాలన్నా, లేక దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలన్నా, ఇది కొనసాగాలన్నా, పార్టీ అధినేత సంగతి వదిలేయండి. నేననేది ఒక నాయకుడిగా, లేదా నాయకుడు కావాలనుకునే ఒక వ్యక్తిగా తన ఆలోచనలో స్పష్టత ఎప్పుడు లేదు. తాను ఎందుకు రాజకీయాలు అనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు. బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి. బహుశా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈ ఎన్నికలతో అంతం కావడంతో ఈయన రాజకీయ అంకం కూడా ఆయనకు ముగుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు వేరే తెలియదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి. ఆ పక్క దానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ జోడైతే దానివల్ల ఒరిగేదేం లేదు. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్లు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి ముళ్ల పందులు అన్నీ కలిసి ఆమె ఇంకో పార్టీకి అధ్యక్షురాలైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాకుండా పోరు, అలాగే ఆమె కుటుంబ సభ్యురాలు కాకుండా పోరు. అందువల్ల వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు ఉన్నాయో అక్కడ కంపల్సరీగా డిక్లేర్ చేయాలి కాబట్టి అందులో వచ్చింది. దానికి ప్రత్యేకంగా వేరే అర్థం కావాల్సిన అవసరం